హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏకేనండి. చాలా రోజులైంది వీడియో పెట్టి. లాంగ్ వీడియో చేయడం కూడా తక్కువ, షార్ట్స్ చేస్తున్నాను ఈ మధ్యన. లాంగ్స్ అప్పుడప్పుడు చేస్తున్నా. దయచేసి ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన ఉంటే ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకెన్న వీడియోలు మీ గురించి చేస్తూ ఉంటాను. నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య నాకు నా లైఫ్లో చిన్న సంఘటన కూడా జరిగింది. ఎందుకంటే నేను నమ్మిన వల్ల నన్ను చాలామంది మోసం చేశారు. ఒకప్పుడు వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేశాను. కానీ నా అవసరం కొలిది నేనైనా వాళ్ళనైనా అడిగినా సరే వాళ్ళ అవసరం అవ్వదురా, లేదురా, అదిరా, ఇదిరా అని సమాధానం చెప్పడం తప్ప నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా కనబడలేదు. గుర్తుపెట్టుకుంటా, ఏది మర్చిపోను. మనం ఏంటంటే ఇది నేర్చుకోవాల్సిన పాఠం. ఎందుకంటే ఎవరిని ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో అనే దాని గురించి కూడా మనం బాగా అర్థమవుద్ది ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత కూడా. మనం చాలా గుడ్డిగా నమ్మేస్తుంటాం ప్రతి ఒక్కరిని. ఎవరే మనవాడే కదా, మన ఫ్రెండే కదా అని నమ్ముతూ ఉంటాం. వాడికి ఎంత హెల్ప్ చేస్తాం, మనకి కావాలన్నా ఏ విధంగానే సరే హెల్ప్ చేస్తూ ఉంటాం. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు, మన విషయం దగ్గరికి వచ్చినప్పటికి వాడికి మనం అంటే చిన్న చూపు వచ్చేది. ఎందుకంటే వాడు ఇప్పుడు ఒక సెటిల్ అయ్యాడు అనుకో, వాడు సంపాదించిందే సంపాదన, ఎదుటోడు సంపాదన లేదు, ఆడది ఒక జీవితమా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని పోతూ ఉంటే జీవితం బాగుంటుంది. కానీ సమాధానం గట్టిగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేశా, అందులో ఇది ఒక ప్రయత్నం. చాలా దాంట్లో ఫెయిల్యూర్ అవ్వచ్చు. నేను అవుతే ఉంటా, పడతా లేస్తా, పడతా లేస్తా, లేస్తా పడతా ఉంటా. సరిగ్గా ఏదో ఒక రోజు గట్టిగా సమాధానం చెప్తా. ఆ టైం వస్తుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఇది 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ గట్టి కొట్టి చెప్తా నేనేంటో, నా సత్తా ఏంటో చూపిస్తాను దీంట్లో. ఏంటంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే దీన్ని నేను రివెంజ్గా ఏం చెప్తలేదు. ఎందుకంటే మన జీవితంలోనూ మనం ఎవరినైతే ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలి. ఎందుకంటే గుట్టిగా నమ్మామా మనల్ని ముంచేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎవరినైనా సరే గుట్టిగా నమ్మద్దు. ఎందుకంటే నీకంటే ఒక జీవితం ఉంటుంది, నీకంటే ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఆలోచించు, హ్యాపీగా ఉంటావు. లేదు నా అనుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు నా అందరూ నా వాళ్ళ అనుకున్నాం అనుకో, నాలా ఉంటుంది పరిస్థితి. ఇటు కాకుండా అయిపోతుంది జీవితం. ఏదైనా సరే దీంట్లో అయినా సక్సెస్ అవుదామన్నా సరే అది ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటుంది. దానికి కారణం మనం ఇలా గుట్టిగా నమ్మడం వల్ల. జాగ్రత్తగా ఉండాలి, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటంటే చూస్తానండి యాప్. ఓ సేట్, నేను చూసుకోలేదు. నేను అనుకోకుండా వస్తా. సరే అయితే చూస్తే పేపర్స్ అన్ని కంగారు పడేస్తుంది. ఏం పని లేదు. నా బండికి మొత్తం పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఇన్సూరెన్స్ చూసుకోలేదు. ఇన్సూరెన్స్ అయిపోయి 1 మంత్ అయింది, అది చూసుకోలేదు. కానీ ఎవరైనా సరే వెహికల్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పర్ఫెక్ట్గా అన్ని పేపర్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఎందుకంటే ఇది పోలీసు వాళ్ళు ఏదో ఫైన్ వేస్తారని అనేది కాదు, మీ సెక్యూరిటీ గురించి. ఎందుకంటే బైక్ ఇన్సూరెన్స్ ఉందనుకో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా బైక్ ఇన్సూరెన్స్ అయితే క్లైమ్ అవుద్ది. తర్వాత హెల్మెట్ మెయింటైన్ చేస్తుండే, ఎందుకంటే మీ సేఫ్టీ గురించి. అది వాళ్ళు ఏదో ఫైన్ వేస్తారని వాళ్ళ గురించి భయపడి పెట్టుకోకూడదు, మీ సేఫ్టీ గురించి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ ఫైన్ వేసినా మీ గురించి ఆలోచించి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా రెండోసారి అయినా సరే వాళ్ళు ఫైన్ గురించి భయపడి వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేగాని మనం పోలీసు వాళ్ళని ఎప్పుడైనా సరే మనం రాంగ్గా చూడకూడదు. ఎందుకంటే మన సేఫ్టీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నా ఇన్సూరెన్స్ అయిపోయింది, చూసుకోలేదు. దాని ఫైన్ పడింది, అది ఫైన్ కట్టేస్తాను, క్లియర్ చేస్తాను, ఇన్సూరెన్స్ కూడా చేంజ్ చేసుకుంటాను నేను. తర్వాత మనకి బైక్ లైసెన్స్ ఒకటి, సీబుక్ ఒకటి, ఇన్సూరెన్స్ పేపర్స్ ఒకటి, తర్వాత పొల్యూషన్ ఒకటి, 4 మెయింటైన్ చేయండి మీకు పర్ఫెక్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే
ఏ భయం లేకుండా కూడా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేచ్చు. రెండోది మన సేఫ్టీ కూడా బాగుంటుంది. ఎందుకంటే హెల్మెట్ మెయింటైన్ చేయండి. తర్వాత ఎటువంటి యాక్సిడెంట్లు అయినా జరిగినా సరే మనకి ఎటువంటి ఇబ్బందులు అయినా మనకి మెయిన్ మన తల కాబట్టి హెడ్ ఎక్కడైనా కింద స్లిప్ అయిపోనకూడదు. తలగ్గానే తగిలితే మెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇది హెడ్ పార్ట్లోను. అక్కడ హెడ్ బార్డ్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అది కింద రోడ్డు మీద పడినా సరే మనకి రోడ్డు కింద తగిలినా చాలా ప్రమాదం అది. అందుకే హెల్మెట్ మెయింటైన్ చేయాలి. దానివల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. నేను పదే పదిసారి హెల్మెట్ 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 అని తప్పుగా ఆలోచించుకోకుండా నీ సేఫ్టీ గురించి ఆలోచించి ఎక్కడికైనా డ్రైవ్ చేసినప్పుడు ఎక్కడికైనా సరే హెల్మెట్ మెయింటైన్ చేయండి. హ్యాపీగా ఉంటుంది. మన బైక్ జర్నీలాగా మన లైఫ్ జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఇంకెన్నో వీడియోలు చేస్తూ ఉంటాను. నేను ఎక్కేనండి. నా యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.